నా వెనుక ఉన్న ఈ అద్భుతమైన కట్టడాన్ని చూడండి. ఇది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చార్మినార్. దీనిని 400 సంవత్సరాల క్రితం కుతుబ్ షాహీ వంశం నిర్మించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ గుండెల్లో నిలిచిన చారిత్రక అద్భుతం చార్మినార్. ఇది కేవలం ఒక కట్టడం కాదు, హైదరాబాద్ చరిత్రకు 1791 సంవత్సరంలో కుతుబ్ షాహీ వంశానికి చెందిన సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ చార్మినార్ను అదే సమయంనార్ను నిర్మించాడు. హైదరాబాద్ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం ఇది. ప్లేగు మహమ్మారి ప్రబలినప్పుడు ప్రార్థనల ద్వారా అది అదుపులోకి రావడంతో దేవుడికి కృతజ్ఞతగా ఈ చార్మినార్ను నిర్మించారు. ప్రసిద్ధ మక్కా మసీదు చార్మినార్ సమీపంలో ఉంది మరియు ఈ ప్రాంతం ఒకప్పుడు హైదరాబాద్ నగరం నడిబొడ్డుగా ఉండేది. 4 దిక్కుల నుండి రోడ్లు కలిసేవి. చార్ అంటే 4, మినార్ అంటే స్తంభాలు. చార్మినార్ 4 అద్భుతమైన మినార్లతో నిర్మించబడింది. ప్రతి మినార్ సుమారు 56 మీటర్ల ఎత్తు ఉంటుంది. చార్మినార్ కు గడియారం లేదు, ఎందుకంటే ఇది పరిపాలనా భవనంలా కాకుండా మతపరమైన మరియు సాంస్కృతిక స్మారక చిహ్నంగా నిర్మించబడింది. చార్మినార్ హైదరాబాద్ గౌరవానికి ప్రతీక, ఒక చారిత్రక అద్భుతం. ఇది దేశీయ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది మరియు తెలంగాణ సంస్కృతికి చిహ్నం. చార్మినార్లోని 4 మినార్లను ఇస్లాం యొక్క 4 ప్రధాన సూత్రాలకు చిహ్నాలుగా పరిగణిస్తారు. కొందరు చరిత్రకారుల ప్రకారం అవి విశ్వాసం. చార్మినార్ కేవలం ఒక స్మారక చిహ్నం కాదు, కానీ ముత్యాలు మరియు వజ్రాల కోసం ఒక వాణిజ్య కేంద్రం కూడా. చార్మినార్ కింద ఒక బలమైన భూగర్భ నిర్మాణం ఉంది, అందుకే భూకంపాలు వచ్చిన శతాబ్దాలుగా నిలబడి ఉంది. చార్మినార్ 4 శతాబ్దాల చరిత్రతో నేటి ఆధునిక హైదరాబాద్ తో సామరస్యంగా నిలుస్తుంది. ఇది గతం మరియు వర్తమానం కలిసే ప్రదేశం. రంజాన్ సమయంలో చార్మినార్ ప్రాంతం పండుగ దీపాలతో మెరిసిపోతుంది. హలీం, ఇఫ్తార్ మరియు సాంస్కృతిక ఐక్యత, ఇది అన్నింటికీ. చార్మినార్ కేవలం ఒక కట్టడం కాదు, ఇది హైదరాబాద్ ఆత్మ, తెలంగాణ గర్వం, భారతదేశ చరిత్రలో ఒక శాశ్వతమైన అద్భుతం. నేడు చార్మినార్ను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షిస్తోంది. ఇది భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వ సంపద.